కాళేశ్వరం పైన ఈటల రాజేందర్ కామెంట్స్. సొంత పార్టీ నేతలకే ఈటల జ్ఞానబోధ. అచ్చం హరీష్ కేటీఆర్ తీరుగా ఈటల మాటలు. కాళేశ్వరం పైన అటు ఇటు గాని జవాబులు. ఈటల మళ్ళీ పార్టీ మారే ఆలోచనలో ఉన్నాడా? నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇప్పుడు మాజీ మంత్రి బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ మాట్లాడుతున్న తీరును చూస్తే తెలంగాణ జనాలకు ఏమీ అర్థమైతలేదు. అచ్చం గులాబీ పార్టీ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ ఎట్లా మాట్లాడుతుర్రో ఈటల కూడా గట్లనే మాట్లాడుతాండు. కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది, ఆ ప్రాజెక్టులో ఎన్నో బరాజులు కాలువలు ఉన్నాయని ఆయన వెనుకేసుకొని వస్తాండు. అసలు ఈటల ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు, ఎవరిని ఆపేక్షిస్తాండు అన్నది ఎవరికి అంతు చిక్కకుండా ఉన్నది. అసలు ఈటల రాజేందర్ అంతర్యం ఏందో ఇప్పుడు చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదు, అందులో లక్ష్మి, అన్నారం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ అసొంటి ఎన్నో బ్యారేజ్లు, 100 కిలోమీటర్ల కాల్వలు ఉన్నాయని ఈటల రాజేందర్ చెప్తాండు. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు ఎట్లా తింటారని ఆరోపణలు చేసేటోళ్లకు కొద్దిగానైనా జ్ఞానం ఉండాలని ఆయన ఆపేక్షిస్తాండు. ఇక్కడే జనాలకు పెద్ద అనుమానం వస్తాంది. ఈటల ఇప్పుడు కాషాయ పార్టీలో ఉన్నాడా? కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఇద్దరు కూడా కాళేశ్వరాన్ని కేసీఆర్ కుటుంబం ఏటీఎం లెక్క వాడుకుందని ఎన్నోసార్లు విమర్శించిండ్రు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి కూడా 1,00,000 కోట్ల గోదాట్ల పోసిండ్రని తెలిపిండు. ఇదంతా చూస్తే ఈటల తన సొంత పార్టీ నాయకులకే జ్ఞానం లేదని తిడుతుండా అన్న అనుమానం వస్తాంది. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే పెద్ద కథనే. అందులో 100 టీఎంసీల రిజర్వాయర్లు, కాలువలు, 10ల సంఖ్యల టన్నల్స్ ఉన్న మాట వాస్తవమే. ఈ ముచ్చట ఈటల ఒక్కడే కాదు, గులాబీ పార్టీ పెద్దలు ఎప్పటి నుండో చెప్పుకుంటా వస్తాండ్రు. అయితే 2014 నుంచి 2018 దాకా రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా ఉన్నది ఈటల రాజేందరే. ఆ టైంలో కేసీఆర్ ఎట్లా చెబితే అట్లా, ఏ ప్రాజెక్టుకు ఎంత అడిగితే దానికి ఆయన అన్ని నిధులు ఇచ్చుకుంటూ పోయిండు. అప్పట్లో కేబినెట్ ఆమోదాలు, రివ్యూలు పెద్దగా ఏమి జరగలేదన్న ఆరోపణలు కూడా గట్టిగానే ఉన్నాయి. దొర శాటిలైట్ ఫోటోల పైన ఈతలు గీస్తే గవే బరాజులుగా మారినాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే ఆనాటి ప్రభుత్వ నిర్ణయాలకు ఈటల కూడా బాధ్యుడే అవుతాడు. అందుకే కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన అటు ఇటు గాని జవాబులు చెప్పిండన్న టాక్ జనంలా నడుస్తాంది. దొరవారి క్యాంపులో కీలక నాయకుడిగా ఉన్న ఈటల ఇప్పుడు కాషాయం గూటికి చేరిండు. కానీ ఆయన మాటలు వింటే అచ్చం హరీష్ రావు లెక్కనో కేటీఆర్ లెక్కనో ఉంటున్నాయి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏందో పూర్తిగా తెలుసుకోకుండానే కన్నెపల్లి పంపుల్ని నడిపి నీటిని ఎత్తిపోయాలని ఆయన డిమాండ్ చేస్తాండు. పంపులు నడిపితే ఆ నీళ్ళని ఎక్కడికి ఎత్తిపోయాలో, ఆ బరాజులల్లా ఎంత మినిమం డ్రా లెవెల్ ఉండాలో అన్న విషయాలను పక్కన పెట్టిండు. సబ్జెక్టు పైన ఎంతో పట్టున్న ఈటల గిట్ల ఏమీ తెలియని తీరుగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరుస్తాంది. ఆయనకున్న పాత నాలెడ్జ్, మాటగారితనం ఇప్పుడు ఎక్కడ దెబ్బతిన్నదో అని జనం చెవులు కొరుక్కుంటాండ్రు. గులాబీ పార్టీ నాయకుల తీరుగా ఆయన వంత పాడడం వెనుక ఏదో పెద్ద మర్మమే దాగి ఉందని రాజకీయ వర్గాలలో గట్టిగా చర్చ నడుస్తాంది. కేసీఆర్ సూటిపోటి మాటల నుంచి తప్పించుకునేటందుకే ఈటల అప్పట్ల రక్షణ కోసం బీజేపీలోకి పోయిండన్న ముచ్చట మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు బీజేపీలా ఆయన అనుకున్నట్టు చక్రం తిప్పే పరిస్థితి లేకపోవడంతో ఫ్రస్ట్రేషన్ల పడ్డా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. కాషాయం పార్టీల ఊపిరాడకనే మళ్ళీ పాత పార్టీలకు పోయేందుకు కచ్చి వేసుకున్నాడా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఒకవేళ రేపు పొద్దుగల బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్యన ఏదైనా పొత్తో అవగాహన కుదిరితే తన పరిస్థితి ఏందన్న భయం కూడా ఆయనలా మొదలైందని విశ్లేషకులు చెప్తాండ్రు. అందుకే కాషాయం పార్టీలో ఉంటూనే
మళ్ళీ గులాబీ రంగులోకి మారేటందుకు ఆయన తాతాలాడుతుండని అంటాండ్రు. ఏదేమైనా కాళేశ్వరం ముచ్చట్ల ఈటల రాజేందర్ తీసుకున్న స్టాండ్ మాత్రం తెలంగాణ రాజకీయాలలో పెద్ద దుమారమే రేపుతాంది. ఆయన అసలు వ్యూహం ఏందో తొందరలోనే బయటపడే ఛాన్స్ ఉందని అంటుర్రు. చూశారు కదా కాళేశ్వరం ప్రాజెక్టు మరియు రాజేందర్ ముచ్చట. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.